హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, ఈరోజు వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ డెమోలో చూసే ఉంటారు. మనకి టెక్స్ట్ టైప్లో మీరు కరెక్ట్గా ఈ వీడియోని అర్థం చేసుకొని మీరు కరెక్ట్గా టెక్స్ట్ అనేది ఎడిట్ చేసుకుంటే ఎడిటర్స్కి అయితే చాలా యూజ్ అవుతుంది. అండ్ మీరు డీపీ పెట్టుకోనికి ఇన్స్టాలో పోస్ట్ చేసుకొని కూడా చాలా బాగుంటుంది. ఒకసారి నేను చెప్పేది సరిగ్గా అర్థం చేసుకోండి. మీరు బ్యానర్ చేసేటప్పుడైనా అండ్ ఇంకా వేరే దేనికైనా చాలా యూజ్ అవుతుంది, వీడియోకి కూడా. ఇక్కడ మీకు డెమో లాగా చూపిస్తా. అంటే నేను ఆల్రెడీ అన్నీ కన్వర్ట్ చేసి పెట్టేసిన, మీకు అదే చూపిస్తా చూడండి. ఈ ఫస్ట్ నేమ్ చూసుకోండి, రిషి అనేది. తర్వాత ఇది కొంచెం లవ్ లాగా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మన లోగో టైప్లో. ఇప్పుడు నాదే ఉంది జగదీష్ క్రియేటివ్ అని, జేసీ అని పెట్టుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలనేది ఏం లేదు గైస్. ఇక్కడ నేను అన్ని ప్రాంప్ట్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తా. మీరు ఒక్కొక్క ప్రాంప్ట్ని ట్రై చేస్తూ ఉండండి, మీకే అర్థమైపోతుంది ఏది ఎలా యూజ్ చేయాలి, ఇది దేనికి ఇది దేనికని మీకు ఈజీగా తెలిసిపోతుంది. ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఇక్కడ ఆర్ అని ఉంది కదా, ఈ ఆర్ ప్లేస్లో ఇక్కడ ఏ అని వచ్చింది, ఆర్ పెడితే ఏ వచ్చింది. ఓకే ఓకే, దీనిది కాదు, సారీ. ఇది ప్రాంప్ట్ వచ్చేసి ఏ అని ఉంది కదా, ఈ ఏ ప్లేస్లో మీరు నాదే ఎగ్జాంపుల్ కనుకోండి, జే పెట్టుకోవచ్చు. అండ్ తర్వాత ఇక్కడ నేమ్ ఉంటుంది, ఆనంద్ అని ఉంది కదా, నేను జగదీష్ అని పెట్టుకుంటా. సో అట్లా పెట్టుకుంటే మనకి ఈ టైప్లోనే వస్తుంది. ఎగ్జాక్ట్లీ అని చెప్పలేము, మీకు ఎగ్జాక్ట్లీ యాజ్ ఇట్ ఈస్ దీని టైప్లో రావాలంటే నేను అది ఎండింగ్లో చెప్తా, అది మాత్రం అస్సలు మిస్ కావద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకో టెక్స్ట్. ఇది ఓన్లీ వన్ టెక్స్ట్కి వస్తుంది. మల్టిపుల్ టెక్స్ట్ అంటే చేసుకోవచ్చు, బట్ నేను ఇంకా ట్రై చేయలేదు. మీరు ఒకసారి ట్రై చేయండి. ఏముంది గైస్, ఇక్కడ ఆర్ అని ఒక్కటే ఉంటుంది, ఆడ మీ నేమ్ ఇచ్చేసేయండి అంతే, టోటల్ అదే సెలెక్ట్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఇక్కడ లోగో టైప్లో ఉంటుంది, స్మాల్ లోగో. ఇది బ్లాక్ కలర్లో వచ్చింది, వైట్ కలర్లో కూడా వస్తుంది. మీకు అప్పుడప్పుడు ఇలాంటి లాంగ్ ప్రాంప్ట్స్ ఇచ్చినప్పుడు సరిగా రావు, అంటే మనము ఒకటి ఇస్తే ఇంకో టైప్లో వచ్చేస్తుంది. మీకు స్టార్టింగ్లో ఒకటి చూపిస్తా. ఇది మనకు నీట్గా అస్సలు రాలేదు, అస్సలైన ఇమేజ్ నేను ఒకసారి చూపిస్తా చూడండి, చాలా బెటర్గా ఉంటుంది. మీకు అలాంటిది కావాలి, ఎగ్జాక్ట్లీ మనకి ఎట్లా ఉందో అట్లా కావాలి అనుకుంటే నేను ఒక ప్రాంప్ట్ చూపిస్తా, మీరు అది చేసుకోండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నిమిషం. చూసుకోండి, ఇలాంటి ఇమేజెస్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇది చేసుకోవడం కూడా చాలా అంటే చాలా ఈజీ, ఎక్కువ ప్రాసెస్ ఉండదు. చూసుకోండి ఎంత నీట్గా ఎంత బ్యూటిఫుల్గా వచ్చినాయో. ఏం లేదు గైస్, ఇదే ఇమేజ్ని తీసుకోండి, ఇదే ఇమేజ్ని తీసుకొని ఇప్పుడు నేను ఇదంతా రిఫ్రెష్ చేసేస్తున్నా. ఇది నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రతి ఒక్క ప్రాంప్ట్ ఇచ్చేస్తా, మీరు అక్కడికి వచ్చి తీసుకోండి. ఇప్పుడు మనకి ఏదైతే ఇమేజ్ కావాలో ఆ ఇమేజ్ తీసుకోండి. ఇది మొబైల్లో కొంచెం స్లోగా రన్ అవుతుంది గూగుల్ జెమినీ అనేది, కొంచెం చూసుకోండి. నాకైతే చాలా ప్రాబ్లం చేస్తుంది ఇది. ఓకే, ఇప్పుడు నేనైతే ఒక ఇమేజ్ తీసుకున్నా, ఆ ఇమేజ్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో, సారీ మెటీరియల్స్లో. అది అక్కడికి నుంచి తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ప్రాంప్ట్ కాపీ చేసుకుంటున్నా. నేను ఈ ప్రాంప్ట్స్ అన్నీ గైస్ ఇక్కడ చూడండి, నేనైతే ప్రాంప్ట్ ఇచ్చేసిన, ఇమేజ్ కూడా తీసుకున్నా. ఇక్కడ వచ్చేసి బర్త్డే అని ఉంటుంది, ఈ బర్త్డే ప్లేస్లో మీరు ఏం చేయొద్దు. ఇప్పుడు ఏదైతే బ్యానర్లో నేమ్ ఉందో ఆ నేమ్ ఇచ్చేసేయండి. ఎగ్జాంపుల్గా దీంట్లో ఆకాశ్ అని ఉంది కాబట్టి ఆకాశ్ ఇచ్చిన. నేను ఇక్కడ వెంకీ యాదవ్ అని ఉంది కదా, అది అట్లనే వదిలేస్తున్నా. ఇక్కడ సెండ్ కొట్టేస్తా చూడండి. మీకు ఎగ్జాక్ట్లీ ఈ ఇమేజ్ అయితే ఎట్లా ఉందో సేమ్ టెక్స్చర్స్ వస్తాయి. అంటే ఈ ఇమేజ్ పైన డిజైన్ ఉంది కదా, సేమ్ డిజైన్ వస్తుంది, సేమ్ స్టైల్ వస్తుంది, సేమ్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది, అంత సేమ్ వస్తుంది. ఇలా చేంజ్ ఏమవుతుందంటే ఆకాష్ ప్లేస్లో మనం ఏదైతే నేమ్ ఇచ్చినామో ఆ నేమ్ వస్తుంది, అంతే తేడా. మిగతా అంతా సేమ్ టు సేమ్ ఉంటుంది. ఒకసారి చూడండి, చూసుకోండి ఎంత నీట్గా వచ్చేసిందో. ఇక మిగతాది టెక్స్ట్ అంటారా, అది ఏదైతే మనం ఇచ్చిన నేమ్ ఉంటుందో దానికి సంబంధించింది ఇచ్చేస్తుంది. వెంకీ యాదవ్ అని ఉంది కదా, ఇక్కడ ఆకాష్ అంతే. ఇది చిన్న లెటర్స్, మెయిన్గా నేను చెప్పాలంటే లాంగ్ నేమ్స్ కాకుండా, ఇప్పుడు ఇట్లా ఆకాష్ అయితే ఎట్లా ఉందో 1 2 3 5 లెటర్స్ తోటి, అట్లా మీకు 5 లెటర్స్ 4 లెటర్స్ 6 లెటర్స్ చాలా బెటర్గా వస్తున్నాయి నేమ్స్ అనేది. ఒక్కసారి ట్రై చేయండి, ఇది మీకు అర్థమైతే మీరు చాలా ఇమేజెస్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి ఎలా క్రియేట్ చేయాలి అనేది.
ఓకే గైస్, ఇది వీడియో అయితే. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేసేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో పెట్టండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.